హలో బిజీ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఇది మహారాష్ట్ర స్టైల్లో చేస్తారు. దీన్ని తేప్లా అంటారు, మెంతి తేప్లా. మెంతి తేప్లాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ మనం మెంతాకు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని, తర్వాత అందులో కొంచెం మనము కొత్తిమీర వేసుకోవాలి. తగినంత మనం గోధుమ పిండి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెము పెరుగు వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. అది మొత్తము ఈ పిండిలో అనేది యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఇక్కడ వేయించుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కావలసినంత నువ్వులు, సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలన్నమాట. దీనిని కొంచెం ఆయిల్ కూడా మనము వేసుకోవాలన్నమాట తగినంత. ఫస్ట్ వాటర్ లేకుండా మనము కలుపుకోవాలండి, ఎందుకంటే ఆకులో కొంచెం వాటర్ ఉంటుంది కదా. ఫస్ట్ నార్మల్గా కలుపుకోవాలి, తర్వాత వాటర్ వేసుకొని చపాతీ ముద్ద అలాగా చేసుకోవాలన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మెంతి తేప్లా. చిన్నపిల్లలకి హ్యాపీగా మనం పెట్టేయచ్చు, అండ్ డయాబెటిక్ వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మెంతి తేప్లా. దీనికి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మనము ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి, కారం వేసాం కాబట్టి ఉట్టిదన్నా మనము తినేయచ్చు. అండ్ ఇదేంటంటే 3 to 4 days కూడా నిల్వ ఉంటుందన్నమాట. లాస్ట్ టైం మా హస్బెండ్ చైనాకి వెళ్ళినప్పుడు ఈ మెంతి తేప్లానే చేసి పంపించారనమాట ఈ ఆంటీ. చాలా టేస్టీగా ఉందన్నమాట. అక్కడ చైనా వాళ్ళు కూడా దీని టేస్ట్ చూసి ఏంటిది అని అందరూ అడిగి, ఈసారి వచ్చినప్పుడు మాకు కూడా తీసుకురండి అని చెప్పారు. అంత బాగుంటుంది. చైనా వాళ్ళకి కూడా అంత బాగా నచ్చేసింది అనమాట. ఇది హెల్దీ ప్రాసెస్ అనమాట. ఇది ఎప్పుడు మనం హ్యాపీగా చేసుకొని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు, తినచ్చు. ఈ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ వెళ్ళి చేసుకొని తింటారు. అందుకే నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలాగా వీడియో అయితే షూట్ చేశానమాట. చపాతీ కాల్చినట్టే కాల్చాలి. రెండు వైపులా ఆయిల్ కానీ లేదా నెయ్యి వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇది స్టోర్ కూడా మనం చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మనం ఇలాగా ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా జర్నీ టైంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో హ్యాపీగా చేసేసుకొని తినేయచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా, అండ్ మంచి హెల్దీ. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.